తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎన్నికల సీజన్ వచ్చింది అంటే రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితో పాటు ప్రధానంగా సర్వే సంస్థల సందడి కూడా మొదలైపోతూ ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో ఈ సర్వే సంస్థల హల్చల్ ఎక్కువగానే తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సర్వే సంస్థల ఫలితాలపై జనాల్లో క్రెడిబిలిటీ ఉండగా మరికొన్ని మాత్రం బ్లఫ్ ఫలితాలు ఇస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల సీజన్ రాగానే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిల్లో పలు సర్వే సంస్థల నుంచి ఎన్నో ఫలితాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో మెజారిటీ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రాగా మరికొన్ని మాత్రం కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సర్వే తెరపైకి వచ్చింది. ఇందులో సంచలన ఫలితాలు తెరపైకి వచ్చాయి. 175 నియోజకవర్గాల్లోనూ 90,604 శాంపిల్స్తో ఏఎల్ఎన్ అనే సంస్థ సర్వే ఫలితాలను నియోజకవర్గాల వారీగా వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి 51%, టీడీపీ ప్లస్కి 41%, కాంగ్రెస్కి 4%, ఇతరులకు 4% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక్కడ టీడీపీ ప్లస్ అని అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అనే సంగతి తెలిసిందే. ఇక సీట్ల విషయానికి వస్తే అధికార వైసీపీ 149 స్థానాల్లో విజయం కన్ఫర్మ్ అని చెప్పిన ఈఏఎల్ఎన్ సర్వే టీడీపీ ప్లస్, బీజేపీ ప్లస్, జనసేన కూటమికి 26 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. అంటే గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే 2 తక్కువగా వైసీపీకి, 3 ఎక్కువగా టీడీపీ ప్లస్ కి వస్తాయని చెప్పిందన్నమాట. ఇదే క్రమంలో నియోజకవర్గాలు, అక్కడ ఆయా పార్టీలకు వచ్చే మెజారిటీలను కూడా ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన గెలుపును కన్ఫర్మ్ చేసిన ఈ సర్వే సంస్థ ఆయనకు 21,000 ప్లస్ మెజారిటీ రావచ్చని తెలిపింది. ఇదే సమయంలో కుప్పంలో చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెబుతూ 19,000 ప్లస్ మెజారిటీ కన్ఫర్మ్ అని వెల్లడించింది. ఇదే క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో మరొకసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అదేవిధంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు 7,000 ప్లస్ ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ సర్వే ఫలితాలు వైరల్ గా మారాయి.